ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు బూతులు తిట్టి లేకపోతే దుర్మార్గపు పదాలు ఆయనైతే రాక్షసులు అనొచ్చు, బ్రహ్మరాక్షసులు అనొచ్చు, హంతకులు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అది బూతు కాదు, నీతే ఆయన దృష్టిలో. అదే భాషలోనే మనం కూడా మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ గారు చెప్పండి, మీరు అన్నారు కాశ్మీర్లో ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఇష్యూస్ జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేర్చచ్చు కదా, అదే సపరేట్గా ఉంటామంటే ఉండనియచ్చు కదా అని చెప్పేసి. ఇదే మాట పాకిస్తాన్లో ఉన్నట్టు ఖైబర్ పఖ్తూన్వా వాళ్ళకి లేకపోతే బెలూచిస్తాన్ వాళ్ళకి చెప్పగలమా మనం? దేశ భద్రత అనేది అక్కడ ముఖ్యం. దేశ భద్రత విషయంలో ఇక్కడ అవసరమైతే 10 మంది కాదు 20 మందిని చంపినా తప్పులే. దేశం కాపాడుకోవాలి. ఇక్కడ వాడెవడో ఒక ముక్క కావాలంటే మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 10 మంది కలిసి ఒక ముక్క కావాలంటే ఇచ్చిపడేయడమేనా? మీ ఆస్తిలో నుంచి కొంచెం వాటా నాకు కావాలంటే ఇచ్చేస్తారా? నేను పోరాడతానంటే కనుక ఇచ్చేయరు కదా. ఇది దేశపు ఆస్తి. ఎవడబ్బా సొమ్మని ఎవడిస్తాడు? ఎవడబ్బా సొమ్మని ఎవడు తీసుకుంటాడు? దేశాలని ముక్కలు చేసి పడేస్తానికి బ్రిటిష్ వాళ్ళకి ఏమైనా మనం పుట్టామా? లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి సంకనాకి ఏమైనా పెరిగామా? కొంచెం ఆలోచించండి ఏం మాట్లాడుతున్నాం ఏంటి అన్నటువంటి. అట్లాగే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే బంగ్లాదేశ్ చూడండి ఒకసారి, ఇప్పుడు పరిస్థితి ఎట్ట ఉండేది? హిందువుల పరిస్థితి ఏ రోజన్నా మనం హిందువుల పరిస్థితి గురించి ఒక్క రోజన్నా ఆవేదన వ్యక్తం చేసామా? ఇక్కడ ముస్లింలకు ఏం జరగకపోయినా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తీసుకుని మీరే కదా ప్రపంచవ్యాప్త ప్రచారం చేసుకొస్తున్నారు. మరి బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరండి? లేకపోతే ఢిల్లీలో హిందువుల మీద జరిగిన ఊచకోత గురించి ఎందుకు మాట్లాడరండి? కాశ్మీర్లో జరిగిన హిందువుల మీద ఊచకోత గురించి ఎందుకు మాట్లాడరండి? నాస్తికత్వము, హేతువాదము, అభ్యుదయవాదం అంటే హిందూ ద్వేషం కాదు. ఆ 3 పదాలకి అర్థం ఆలోచించి సమగ్రమైన బాధ్యతాయుతంగా మాట్లాడడం, సంస్కారహీనంగా రాక్షసత్వంగా దుర్మార్గంగా మాట్లాడడం కాదు.